ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ మహేంద్రగిరి. ప్రపంచంలోని అత్యుత్తమ పర్యాటక ప్రదేశం. బీచ్, హిల్ స్టేషన్, జలపాతం, చారిత్రక ప్రదేశాన్ని ఉండే ప్రదేశం. ప్రపంచంలోని అత్యుత్తమ పర్యాటక ప్రదేశాలలో ఇది ఒకటి. ఎందుకంటే ప్రపంచంలో మరెక్కడా అలాంటి ప్రదేశం లేదు. పర్యాటకులకు కనువిందు చేస్తున్న పర్యాటక ప్రదేశంపై అక్షర శిల్పం టీవీ స్పెషల్ స్టోరీ. మందసకు సమీపంలో ఉన్న పర్యాటక ప్రదేశం మహేంద్రగిరి ప్రకృతి ప్రేమికులకే కాదు, చరిత్రపై ఆసక్తి ఉన్న వారికి కూడా అనువైన ప్రదేశం. ఇక్కడ జరిగే శివరాత్రి ఉత్సవాల కారణంగా ఇది పుణ్యక్షేత్రం. అదేవిధంగా సందర్శకులను కూడా ఆకర్షిస్తుంది. ఒడిశాలోని గజపతి జిల్లాలోని మహేంద్రగిరి చుట్టూ 3 వైపులా అటవీ కొండలున్నాయి. మహేంద్రగిరి 1501 మీటర్ల వంటి కొండలపై నుండి మీరు బంగాళాఖాతం చూడవచ్చు. ఈ అడవులు, నెమళ్లు, ఎగిరే ఉడతలు, రాక్షస ఉడతలు, ఏనుగలు, మచ్చల జింకలు, చిరుతలు, అడవి పంది, ఎలుగు జింకలు, బంగారు తొండలు, ఫైడు కొమ్ము బిళ్ళలు, బూడిద కొమ్ము బిళ్ళలు మైనాసులకు నిలయం. మహేంద్ర తనయ నది మందస గుండా తూర్పున కొండల నుంచి ప్రవహిస్తుంది. ఒకప్పుడు పురాతన ఓడరేవుగా ఉన్న బారువ వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. భారతదేశంలోని 7 కులగిరి లేదా ప్రధాన పర్వతాలలో మహేంద్రగిరి ప్రధానమైంది. ఇది ప్రాచీన సాహిత్యం, ఖాతాలు మరియు ఎపిగ్రఫీలో ప్రస్తావించబడింది. ఇది కవులు కాళిదాసు, ఒరియా కవులు సరళాదాస్ మరియు రాత్నాత్రేయ రచనలో ప్రస్తావనలు పొందింది. ఈ కొండ చాలా గొప్ప విభిన్నమైన జీవుల వైవిధ్యాన్ని కలిగి ఉంది. ఇందులో 642 రకాల పుష్పించే మొక్కలున్నాయి. వీటిలో 37 జాతులు ఆర్కిడ్లు, 58 జాతులు పుష్పరహిత మొక్కలు, 5 జాతుల లైకెన్లు వివిధ ఇతర జాతులలో ఉన్నాయి. ఇక్కడ కనిపించే రకమైన లైకెన్లు తూర్పు కనుమలలో కనిపించవు. పర్యావరణ ఔషధ దృక్పథాల నుంచి ముఖ్యమైనవి. మహేంద్రగిరి జీవ వైద్యంలో నిండి ఉంది. హిమాలయాలు, పశ్చిమ కనుమలు, దక్షిణ భారతంలోని నీలగిరి జాతులు ఇక్కడ కనిపిస్తాయి. నేషనల్ మెడిసినల్ ప్లాంట్ బోర్డు ద్వారా పరిరక్షణ, పెంపకము, స్థిరమైన వాణిజ్య దోపిడీ కోసం గుర్తించబడిన 32 వృక్ష జాతులలో కనీసం 15 జాతులు మహేంద్రగిరి పర్యావరణ వ్యవస్థలో అందుబాటులో ఉన్నాయి. ఇది ఇప్పటికీ ఉపయోగించని ఔషధ మరియు సామాజిక పర్యావరణ ప్రాముఖ్యత కలిగిన మొక్కలు మరియు దాని ఉత్పత్తుల వినియోగంపై సాంప్రదాయ జ్ఞానానికి ప్రధాన కేంద్రంగా కూడా పరిగణించబడుతుంది. మహేంద్రగిరి పర్యావరణ వ్యవస్థలో కనీసం 300 ఔషధ మొక్కలు అందుబాటులో ఉన్నాయి. భారతదేశము ఇంకా అభయారణ్యం కేంద్రంగా ఉన్న మొత్తం కొండ ప్రాంతాన్ని చుట్టుముట్టేలా బయోస్ఫియర్ రిజర్వ్ బీఆర్ను ఏర్పాటు చేయడం ద్వారా విస్తృత దృక్పథాన్ని దృష్టిలో ఉంచుకొని కవరేజీని విస్తరించాలని చూస్తుంది. ప్రస్తుతం కైనాపూర్ సమీపంలోని మహేంద్రగిరి పాదాల ప్రాంతంలో 21.85 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మినీ బీఆర్ను ఏర్పాటు చేశారు. దీన్ని 5,000 చదరపు కిలోమీటర్లకు విస్తరించాలని పాత్ర అభిప్రాయపడ్డారు. మహేంద్ర హిల్కు వారసత్వ ప్రదేశం యొక్క హోదాను కల్పించడం, దాన్ని సమగ్ర అభివృద్ధి చేయడం, దాని చుట్టుపక్కల నివసించే ప్రజల సామాజిక ఆర్థిక స్థితిని అభివృద్ధి చేయడం కోసం బయోస్పియర్ రిజర్వ్ను ఏర్పాటు చేయడం చాలా సమయం. కొండ సముదాయాన్ని దేశ వారసత్వ ప్రదేశాల జాబితాను చేర్చేందుకు రాష్ట్ర అటవీ శాఖ యునెస్కోకు ప్రతిపాదనలు సమర్పించాలని పాత్ర తెలిపారు. పాండవులు కొద్ది కాలంగా బస చేసిన ప్రదేశంగా మహేంద్రగిరి ప్రసిద్ధి చెందింది. మహేంద్రగిరి కొండ సముదాయాన్ని బయోస్పియర్ రిజర్వ్గా మార్చే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. మహేంద్రగిరికి ఏటా 2,000 మందికి పైగా వస్తుంటారు. కానీ చాలామంది చిన్న సందర్శనకు వచ్చినందుకు విస్తృతమైన వసతి సౌకర్యాలు అందుబాటులో లేవు. కైనాపూర్ సమీపంలో ఒక చిన్న ఫారెస్ట్ రెస్ట్ హౌస్ ఉంది. ఇందులో కేవలం 4 వ్యక్తులు మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఇక్కడ కొన్ని నిక్షేపాలు అయితే చూసుకుంటే ఎంత పెద్ద గుడిలో ఎంత హైట్ ఉన్న హిల్స్లో కూడా బావిలో నుండి నీరు రావడం ఇది ఒక విశిష్టత. అంటే నడకదారిలో చాలా రకమైన అందాలను నేను చూశాను. వాటర్ ఫాల్స్ అయితే ఏముంది, ఏదైనా చాలా అందంగా నేనైతే నా మనస్ఫూర్తిగా తీసుకున్నాను. అదే అందాలను ఇప్పుడు కూడా తీసుకున్నాను. నేను వచ్చాను, అలాగే ఉంది. ఇక్కడ అయితే రోడ్డు మార్గం అయితే కొత్తగా నిర్మించారు. ఈ బిజీ కాలంలో ఇలాంటి నేచర్ను మాత్రం మనం తీసుకోవాలంటే చాలా కష్టంగా ఉండదు. ఎంత నేచర్ను మనం తీసుకోవాలంటే ఇలాంటి కొంచెం ఒక 1 or 2 hour సమయాన్ని కేటాయించి ఒరిస్సా నుండి, ఆంధ్ర నుండి ఈ యొక్క హిల్స్ను వచ్చి మనం సందర్శిస్తే మనకు ఎంతో మంచి ఆహ్లాదకరమైన ప్రదేశాన్ని కలిగిస్తుంది. వాళ్ళకి సంబంధించిన గుళ్ళు కానీ, పాత్రలు కానీ ఇక్కడ వండుకొని వాళ్ళు ఉన్నట్టు మాకు పురాణాల్లో మా పెద్దలు చెప్పారనమాట. దానివల్ల ఏంటంటే ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సందర్శించాలని మేము సంవత్సరానికి ఒకసారి శివరాత్రి
రోజున ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఒక రోజు ఇక్కడ స్టే చేసుకొని ఈ మార్నింగ్ వెళ్ళి శివరాత్రికి ఇంటికి చేరుకొని శివాలయాన్ని దర్శించుకుంటే పుణ్యం వస్తుందని మా పెద్దలు చెప్పడం వల్ల మేము ఇక్కడ రావడం జరిగింది. ఒకప్పుడైతే ఇంత టూరిజం ఏం లేదు, ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఇప్పుడైతే ఫ్యామిలీతో వచ్చి ఉండొచ్చు. ఒకప్పుడైతే బ్యాచిలర్లుగా వచ్చి నడుచుకొని వచ్చి కొంచెం కష్టంగా ఉండేది, కానీ మన నేచర్ని దీన్ని చూసుకుంటూ ఆస్వాదించుకొని అలా వచ్చి అలా ఉండేవాళ్ళం. బాగుండేది, చాలా బాగుండేది. కొండపైన 3 ఆలయాలున్నాయి. ఈ ఆలయాలకు పాండవులు వరతల్లి కుంతి పేరు పెట్టారు. ఒరియా మహాభారత రచయిత్రి సరళాదాస్ గోకర్ణేశ్వర శివలింగ స్థాపనకు పాండవులకు ఆపాదించారు. వారు అజ్ఞాతవాస సమయంలో మహేంద్రగిరిని సందర్శించినట్లు చెప్తారు. కుంతి దేవాలయం 30 అడుగుల ఎత్తులో ఉంది. కొండ యొక్క చదునైన శిఖరానికి ఒక చివర ఉంది. ఆలయానికి పూర్తి మరమ్మతులు చేసి సున్నం పూశారు. పార్శ్వ దేవతలలో గణేశుడు, కార్తికేయుడు ప్రవతి ఉన్నారు. నవగ్రహాల తలుపుల జాంబులపై లింటెల్పై ఉంచబడ్డాయి. 12వ శతాబ్దానికి చెందిన 2 శాసనాలు ఇక్కడ కనిపిస్తాయి. నేలమట్టం నుంచి ఆకస్మికంగా పైకి లేచిన అధిష్ఠర ఆలయం త్రిరథ శైలిలో ఉంది. కొండ యొక్క ఫ్లాట్ టాప్కు అవతలి వైపునుంది. 4 చైత్య తోరణాల మినహా బయటి గోడలకు ఎలాంటి శిల్ప అలంకరణ లేదు. ఇక్కడ పార్శ్వదేవత లేదు. తలుపు యొక్క లింటెల్ చోళ రాజవంశం యొక్క శాసనం కలిగి ఉంది. భీమా ఆలయం గుప్తుల కాలం తర్వాత నిర్మించబడింది. ఈ దేవాలయంలో పురాతనమైనదిగా కనిపిస్తుంది. ఇది 5 భారీ చతురస్రాకార రాళ్లతో తయారు చేయబడింది. తక్కువ స్వాట్ టవర్, చదరపు గర్భగుడి, స్క్వాట్ శిఖర, ఫ్లాట్ రూఫ్లు ఉన్నాయి. ద్వారం ఇరుకైనది, గోడలకు సముచిత స్థానం లేదు. ఈ ఆలయాన్ని తరచుగా గోకరేశ్వర ఆలయంగా పరిగణిస్తారు. సముద్ర మఠానికి సుమారు 5400 కిలోమీటర్ల ఎత్తున ఉంటూ ఈ పర్వతాలపై పంచపాండవుల ఆలయాల పేరుతో శివలింగాష్టకం ప్రతిష్ఠించి ఉండడం ఇక్కడ ప్రత్యేకత. మీరు ఇప్పుడు స్థలం మీద ఉన్నారు, ఇది అవుతుంది మహేంద్రగిరి, ఒడిశా గజపతి డిస్టిక్లో మహేంద్రగిరి, చాలా ప్రసిద్ధ మహేంద్రగిరి. ఈ మహేంద్రగిరి పర్వతం మీద చాలా కాలం నుంచి చాలా సాధు సంతో వీళ్ళు తపస్సు చేసుకుని వస్తున్నారు. చాలామంది సిద్ధి ప్రాప్తి చేసినారు. ఇక్కడికి ఉన్న రహస్యం ఏంటంటే ఈ మందిరం ఉంది. ఈ మందిరంలో పంచపాండవు ఎప్పుడు వనవాసంకి వెళ్ళారు. ఆ సమయంలో పంచపాండవ ద్వారా కుంతిమా ఉంది. కుంతిమా ద్వారా ఈ శివలింగం చూస్తున్నారు. ఈ శివలింగం వాళ్ళు స్థాపన చేసిందే శివలింగం. ఇప్పుడు ఇక్కడ చాలా శివలింగులు ఉన్నాయి. అవి కూడా భీమో శివలింగం ఉంది. ఇలాగ చాలా శివలింగులు మంది పంచపాండవ ద్వారా ఈ స్థాపన చేయడమైనది. ఇంకొక రహస్యం ఏంటంటే ఇక్కడ చాలా గుఫలు ఉన్నాయి. ఆ గుఫలలో ఋషిమునులు ఆ కాలంలో తపస్సు చేసేవారు. ఇప్పుడు కూడా ఈ జాగాలో చాలామంది తపస్సు చేయడానికి వస్తున్నారు. చాలామంది సిద్ధి ప్రాప్తి చేస్తున్నారు. ఇప్పుడు ఈ క్రౌడ్ ఇందులో కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుంది, కానీ ఈ జాగా స్పెషలీ మంది తపస్సు గురించే ఉంది. మహేంద్రగిరి అందరికంట అంటే ఒడిశాది మౌంట్ ఎవరెస్ట్ అంత కూడా తప్పు లేదు. ఇది ఒడిశాది మౌంట్ ఎవరెస్ట్ రకము ఈ పర్వతం. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రపంచంతో లింక్ లేదు. మీరు వచ్చి ఇక్కడ ఒకసారి స్టే చేయండి. ఇది అనుభవం, ఈ వాతావరణం ఏటి లేదు మీకు తెలుస్తుంది. శివరాత్రికి ఇక్కడ లక్షల కోటిగా మనుషులు వచ్చి ఇక్కడ ప్రసాదం ఇచ్చేస్తారు. చాలా మంది వస్తారు. శ్రావణ మాసం కూడా సోమవారం చూస్తారంటే ఇక్కడ నీళ్ళు వేయడానికి ఇక్కడ చాలా మంది వస్తున్నారు. ఇది రహస్యతలం, ఎందుకంటే ఇక్కడ చాలా మంది తపం చేస్తున్నారు. ఇది తపం గురించి ఉంది. ఇది టూరిజం చేస్తారండి. చూడండి, ఇప్పుడు టూరిజం వస్తున్నారు. మంచి మనుషులు వస్తే పర్వాలేదు, కానీ వేరే మనుషులు వస్తారంటే ఇక్కడ చాలా ఖరాబ్ పనులు జరుగుతాయి. ఇది తపం భూమి, అంటే జప్ చేసిన భూమి. ఈ భూమికి మనము ఎంత పవిత్రంగా వస్తామో అంత మంచిది. సో దాని గురించే మా తరపున కూడా ప్రశాసన తరపున కూడా కొద్దిగా హ్యాండ్ ఉంచడం అయినది మహేంద్రగిరికి. ఎందుకంటే ఇది ప్రశాంతం జాగి. ఈ జాగాలో ఖరాబ్ పనులు కావద్దని బారంబార్ అందరిలో బోర్డులు కొట్టడమైన. ఇక్కడ మంది ఆల్కహాల్ మనం తీసుకోవద్దు, ఇంకా చాలా రకాల ప్లాస్టిక్ యూజ్ చేసుకోవద్దు, జాగాలు బోర్డులు పెట్టడమే. అయినా మనుషులు కొద్దిగా అవేర్నెస్ లేరు. దాని గురించి చాలా ఇబ్బంది అవుతుంది. కుంతి దేవుడి, కుంతి కోయిలు, ధర్మరాజు, పరశురామ భీమ కోయిలు, భీమ తర్వాత నాగపేట అంటారు, అర్జునుడు, తర్వాత దారుబొమ్మ జగన్నాథ్. ఇంకా జగన్నాథ్ కోయిల్ లేదు. పూరిలో లలిత జార పుణ్యాలు పుంజే జగన్నాథ్ అదే పూరిలో కోయిల్ ఉంది. ఎక్కడైనా కోయిల్ లేదు. అన్నీ ఇక్కడ బొమ్మ ఉంది. మా ఊర్లో జయ అప్పుడు పూజ చేస్తున్నారు. అప్పుడు తొలి నుంచి పూర్వం నుంచి మేము ఎక్కడ ఉన్నాము, మేము తాత పూజిస్తుందా, మేము ఎప్పుడు ఉన్నాము, మేము పూజ చేస్తున్నాము అంతే.
ఎంతమంది ఉంటారు? ఎంతమంది సంవత్సరానికి వచ్చే అవకాశం ఉంటుంది? సంవత్సరంకి మేము ఉంటున్నాము, సంవత్సరం 6 ఉంటున్నాము. 2 వేస్తే 3 కోయిలు, 2 వేసి ఉంటున్నాం 6 పూజ. మహాశివరాత్రి నాడు పాండవుల ఆలయాలను దర్శించుకునేందుకు అనేక రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారు. ఈ రోజున మహేంద్రగిరిలో శివనామస్మరణతో మారుమ్రోగుతాయి. అనేక పర్వతారోహణలు కాలినడకన దాటి ఈ మహా అద్భుత దృశ్యాన్ని తిలకించి తరించాల్సిందే. శిఖరం పైభాగంలో నిర్మితమైన ఆలయాలను తిలకించేందుకు హేతువాదులు కూడా సందర్శిస్తుంటారు. శిఖరాగ్రాణ ఈ కట్టడాల చరిత్ర పరిశోధనలకు కూడా నేటికి అంతు చిక్కడం లేదు. పాండవులు అరణ్యవాస సమయంలో ఇరిపై కొంతకాలం నివసించారట. ఆ సమయంలో ఆరాధన కోసం నిర్మించిన ఆలయాలే ఈ పురాతన నిర్మాణాలని పురాణగాథ. వారే శివలింగాలను ప్రతిష్ఠించి ఆరాధించారు. నాటి నుంచి నేటి వరకు శివరాత్రి నాడు భక్తులు సందర్శిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.